స్తోత్రాలు తెలుస్తున్నా. ఉదయంకాల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దాదాపుగా అందరం క్రిస్మస్ సంబరాలు దగ్గరలోనే ఉన్నాం కదా. మరొక సంవత్సరం ఇంకొక నెల రోజుల్లో మళ్ళీ క్రిస్మస్ మనం జరుపుకోబోతా ఉన్నాం. ఈ సమయంలో క్రిస్మస్ మాసంలో మనం ప్రవేశించాం కనుక కొద్ది మాటలు దాని గురించి, క్రిస్మస్ గురించి, దానికి సంబంధించినటువంటి కొద్ది మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య పేరు అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ వడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. మధ్యలో ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం నిమిత్తం క్రమగలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక మీ మరణ పునరుత్థానం మీ పాదాలు చేరి ఘనమైన మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాలకై వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ సజీవమైన రక్షణ నీళ్ళలో కాచి కాపాడి మరి యొక్క మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున మీ సముఖంలో మేము కనిపించడానికి మా ప్రభువుని, మా రక్షకుడిని స్తుతించి గణపరిచే అవకాశం ఇచ్చినాము. మీ గొప్ప కృపా దయకై మీకు స్తోత్రం తెలుస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో నుండి మాకు కావలసిన మాటలు అందించండి. మీ వాక్యం ప్రకారంగా మేము జీవించడానికి మీకు సహాయం చేయండి. కానీ మీ తెలుగుదాటును మరుగుపరచండి. మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేము దేవుని బిడ్డలారా, మనం లూకా సువార్తలో చదువుకున్నటువంటి 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాం. ఈ విషయాలు సాధారణంగా మనం చాలాసార్లు మనం విన్నటువంటి మాటలు, చాలాసార్లు చదువుకున్నటువంటి మాటలు, బాగా పరిచయం ఉన్నటువంటి మాటలు. క్రిస్మస్ సందర్భంగా వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి, జకర్యా గారి గురించి కూడా మనం ఇంతకు ముందు ఒకసారి ధ్యానం చేసాం. అయినప్పటికీ మరొకసారి ఈరోజు కూడా కొన్ని మాటలు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రాసినటువంటి మాట, జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో దేవుని చేత వ్రాయబడినటువంటి గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఈ జకర్యా అనేటువంటి యాజకుని గురించి మనం చూద్దాం. సో ఆయన యాజకుడు అని రాయబడిన 5వ వచనంలో. సో జకర్యా యాజకుడు, ఆయన భార్య పేరు ఎలిజబెత్. ఈమె ఎవరు అంటే అహరోను కుమార్తెలలో ఒకటి. అహరోను కుమార్తెలలో ఒకటి అంటే అహరోను సంతతిలో ఉన్న వచ్చిన ఆవిడ. అంతేగాని అహరోను కుమార్తె కాదు. ఎందుకంటే అహరోను గారికి ఇక్కడికి మధ్యలో చాలా సంవత్సరాలు కాదు. సో ఆ సంతతిలో వచ్చినటువంటి ముందుగా మనం చూద్దాం. యాజకుడు అంటే మనకు బాగా తెలిసినటువంటి విషయమే. ఈ కాలంలో మనం పాస్టర్ గారని పిలుచుకుంటున్నాం. ఆ కాలంలో దేవుని యొక్క సముఖంలో దేవునికి మనుషులకు మధ్యగా దేవుని పరిచర్యను జరిగించడం కోసం దేవుడు కొంతమందిని నియమించుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై వచ్చేటువంటి సమయంలో ఆయనకు యాజకత్వం చేయడానికి, లేక ఆయన పూజించడానికి, లేక ఆయన ఆరాధించడానికి ఆయన ఒక క్రమమును ఏర్పాటు చేసి ఈ క్రమము చొప్పున యాజకులు ఆయనకు పరిచర్య చేసేవాడు.
మరొక విధంగా చెప్పాలంటే, ఆనాటి భాషలో చెప్పాలి అని అంటే, యాజకత్వము అని అంటే ప్రజల యొక్క పాపము కొరకు పరిహారం చెల్లించుట, దానిని బలి అని రాయబడి ఉంది. కనుక బలులు అర్పించటం, పాపములకు పరిహారం చేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి వీరే మనం యాజకత్వం చేస్తున్నటువంటి వారిని ప్రభు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మనకు ఆ విషయం తెలుసు. లేవీ గోత్రాన్ని దానికి ఎన్నుకున్నాడు కదా. లేవీయులు ఆ పరిచర్యను చేయటం కోసం 12 గోత్రాల్లో వారే ఎందుకు చేయాలి అని ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు. ఈ పనిని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి అని ప్రభు వారి గోత్రాలకు సంబంధించినటువంటి రీతిగా పనులు అప్పు చెప్పారు. సో దాంట్లో వీరి పని ఏంటి అని అంటే, యాత్రలో ప్రయాణమయ్యే సమయంలో వారు నిరంతరం కూడా దేవుని ప్రత్యక్ష గుడారము, దానికి సంబంధించినటువంటి పనులు వారు చేయాలి కదా. ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు, వారికి కేటాయించాడు ఆ పనిని. సో కనుక అలాంటి వారిని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే పాస్టర్ గారు అని అంటున్నాం. క్రీస్తు ప్రభు తర్వాత మన భాష మనం మార్చుకున్నాం. దేవుని సేవకులు అని, లేక పాస్టర్ గారు అని, దైవ సేవకులు అని రకరకాల పేర్లతో మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూద్దాం, ఈ పనిని చేసేటువంటి వాడు ఈయన. కనుక దేవుని సముఖములో పరిచర్య చేసేటువంటి వారు, ఆ పని చేసేటువంటి యాజకుడు నాకు అర్థమవుతుంది. ఆ కాలంలో పాస్టర్ గారు బలిగా అర్పించేటువంటి ఆయన బలులు మాత్రమే కాదు సుమా, దేవునికి మనుషులకు మధ్యగా ఉండి వాళ్ళ పాపాన్ని పరిహరించడం కోసం దేవుని చిత్త ప్రకారంగా చేసేవాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏది చెబితే అది చేసేవాడే దైవ సేవకులు. అక్కడ అందుకని ప్రత్యేకంగా మనం ఆలోచిస్తున్నాం. యాజకుడు సొంతగా ఏమీ చేయట్లేదు. ఇశ్రాయేలీయులకు యాజకత్వం ఎలా చేయాలి, మందిరంలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా చేయాలన్నది మోషే గారి ద్వారా తెలియచేయబడినటువంటి మాటలను ప్రకారముగా, దేవుని మాట ప్రకారముగా జరిగించటమే వారి యొక్క ఉద్దేశం. ఇక్కడ వారి ఉద్దేశాలకు, వాళ్ళ ఆలోచనలకు సంబంధం లేదు. ప్రభు ఏమి సెలవిచ్చాడో మోషే అహరోనులకు వారు చెప్పిన రీతిగా మాత్రమే యాజకుడు ఈ యాజక ధర్మమును జరిగించవలసి వచ్చింది. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ చెప్తున్నాము అని అంటే, దేవుని సేవకులు దేవుడు చెప్పినది మాత్రమే చేయాలి, ఆయన ఆజ్ఞలను మాత్రమే పాటించాలి. మీరు మనుషులకు లేక సమాజానికి దేవునికి మధ్యలో వారధులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అలాంటి యాజకత్వం చేసినటువంటి వ్యక్తి కొద్ది మాటలే మనం చూద్దాం. సో మొదటి 5వ వచనంలో యాజకత్వం చేసేటువంటి ఆయన భార్య పేరు ఎలిజబెత్, అహరోను కుమార్తెల్లో ఆ వంశం. అహరోను ఏ వంశస్థుడు? మనం ప్రశ్నలు ఏమీ వేయట్లేదు కదా. మోషే అహరోనులు ఏ యొక్క గోత్రంలో ఉన్నారో ఆ అహరోను యొక్క కుమార్తెలలో అహరోను కూడా దేనికున్నాడు? యాజకుడుగా ఉన్నాడు అహరోను. కాబట్టి ఎందుకు ప్రత్యేకంగా ఈ మాట రాయబడి ఉంది ఎలిజబెత్ అని అంటే సరిపోయింది అంటే, యాజక ధర్మము తన తండ్రి చేసేటప్పుడు, తన వంశములో వాళ్ళు చేసినప్పుడు దాని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి స్త్రీ అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ కదా. అందుకే అహరోను సంతతిలో లేక అహరోను యొక్క కుమార్తెలలో ఒకటి అని అంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ సంతతిలో అహరోను గారు వాళ్ళ తర్వాత తరం ప్రభు సముఖంలో ఎలాగ పరిచర్య చేస్తున్నారో తెలిసినటువంటి ఆవిడ, తెలిసినటువంటి స్త్రీ. అందుకని ప్రత్యేకముగా ఈ యాజక ధర్మం గురించి కొంత అవగాహన కలిగినటువంటి స్త్రీ అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అందువల్ల ప్రత్యేకముగా వ్రాయించాడు ప్రభు. కాబట్టి ఆయన చేసేటువంటి యాజకత్వం ఏమిటో ఆవిడకి తెలుసు. తన భర్త చేసేటువంటి యాజకత్వం గురించి సంపూర్ణంగా తెలుసో లేదో నేను చెప్పలేను, కానీ దాని గురించి అవగాహన అయితే తను తప్పనిసరిగా ఉంది. దాంట్లో నుంచి వచ్చారు. కాబట్టి ముఖ్యంగా వెళ్ళడంతో చెప్పిన భార్య కుమార్తెలలో ఒకటి ఆమె ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని సముఖములో నిరపరాధులుగా ఉంటూ 7వ వచనం చివరి భాగం, వారిద్దరూ బహుకాలము గడిచిన అది కదా మనం చూడాల్సింది. ఇక చూద్దాం, వారిద్దరూ తను యాజకత్వం చేసేటువంటి వాడు, వారిద్దరూ ఎంతకాలం నుంచి యాజకత్వం చేస్తున్నారు?
ఈ జీవితం యొక్క చరమాంకంలో బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. దాన్ని మరో రకంగా చెప్తాం, ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు, దాన్ని చూసిన తర్వాతే మరణిస్తారు. అనేక సార్లు నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువు వాగ్దానం చేసిన తర్వాత, వాగ్దానం పొందుకున్న తర్వాతే ప్రభు దగ్గరికి వెళ్తారు. ఆ విషయం అబ్రహాము గారిలో మనం చూస్తాం. ఆయన ఒక విషయం తెలుసు, నాకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరిన తరువాతే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తాను తప్ప అప్పుడు దాకా. అదే ధైర్యంతో ఆయన ఉన్నాడు. మీరు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైరి అని అంటే ఏదో సంథింగ్ చూడబోతా ఉన్నారు. మొదటి మాటకు ఆలోచన చేద్దాం. ఇంకా బ్రతికి ఉన్నారంటే ఏంటి అర్థం? ఇంకా బ్రతికి ఉన్నారంటే ఇంకా ఏదో మిగిలి ఉందండి, ఇంకా ప్రభు ఏదో చేయబోతా ఉన్నాడు. సో కాబట్టి బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనటువంటి వారి జీవితంలో 7వ వచనంలోనే మనకు తెలిసిన మాట మనం చూస్తున్నాం, వారికి పిల్లలు లేకపోవడం అనేటువంటి. వారికి పిల్లలు లేరు. కాబట్టి అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకొని ముందుకు వెళ్దాం. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక విషయం గురించి ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారేమో. ఇక మనం కూడా ఒక విషయం గురించి కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇక దాన్ని విడిచిపెట్టేసామేమో, ఇది జరగదులే అని అనుకున్నానేమో ఒకవేళ. అయితే ప్రభు సముఖంలో జరగదు అని నిర్ణయించడానికి మనం ఎవరని? మన పని ప్రార్థించడమే. అంటే ప్రార్థించిన వెంటనే పని అయిపోవాలా? నువ్వు మామీ చెప్పగానే దానియేలుతో అన్నాడు, దానియేలు నువ్వు మోకరించిన మొదటి రోజే నేను బయలుదేరాను పరలోకంలో నుండి, దేవుని సముఖంలో నుండి. అంటే నీవు బహుప్రియుడవు కనుక నేను బయలుదేరాను. అంటే మన ప్రార్థన మన బహుప్రియులు కాదు అనేది నా ఉద్దేశం కాదు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఏమి చేయాలన్నది అది ఆయనకు తెలుసు. మనం ఎవరిని డిసైడ్ చేయడానికి? పిల్లలు వస్తారు, డాడీ ఫీజు కట్టాలి అని అడుగుతారు మిమ్మల్ని. అరే ఇంకెన్ని రోజులు ఉంది టైము? 1 వీక్ ఉంది డాడీ. ఓకేరా, ఇంకా నీకు టైం ఉంది. డాడీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా ఎన్ని అనవసరం. డాడీ చెప్పావు, డాడీ ఇస్తాడు. వెంటనే ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు, లాస్ట్ డేట్లో ఫీజు కట్టచ్చు, ఎప్పుడన్నా కట్టచ్చు. అది డాడీ ఇష్టం. అది నేను అడిగాను, డాడీ ఇవ్వలేదంటే నువ్వు అడిగినప్పుడు ఇవ్వాలా? నువ్వు అడిగిందల్లా చేసేయాలా? దేవుని వరకు వెళ్ళొద్దు. మన ఇళ్లలోనే మనం చూద్దాం, పిల్లలు అడిగింది ప్రతిదీ ఇస్తున్నామా? ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది విచక్షణ మనకుంది కదా. అలాంటిది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వం సృష్టించినటువంటి దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలియదా? మరి ఎందుకు అనవసరం? డాడీ మంచోడు కాదు, అది ఇవ్వట్లేదు. మా మమ్మీ మంచిది కాదు, నేను అడిగింది ఇవ్వడం లేదు అని మన పిల్లలు మనం మాట్లాడేట్లేదు. దేవుడు కూడా మనం మాట్లాడతాం చాలాసార్లు. ఎందుకు ఇవ్వడం లేదు? మన పిల్లలు ఒకవేళ అగ్ని అడిగితే చిన్నపిల్లల వయసులో ఇస్తామా మనం? మంట నాకు ఇవ్వు అంటే ఇస్తామా? ఇవ్వం. ఎందుకు అంటే వాళ్ళకి కష్టమైనా దానివల్ల జరిగే నష్టం మనకు తెలుసు కాబట్టి మనమేమో. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇద్దరు కూడా తమ జీవితంలో ఒక లోటు ఉన్నప్పటికీ ఆ లోటు విషయం ఏమీ పట్టించుకోవట్లేదు. దాని విషయం తర్వాత మన మాటల్లో మనం చూస్తాం. ఎందుకు పట్టించుకోవట్లేదంటే యాజకత్వం ఎప్పటి నుంచి చేస్తున్నారు? తన తండ్రి తర్వాత అబియా తరగతిలో నుంచి జకర్యా వాళ్ళ యొక్క నాన్నగారి తర్వాత ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకున్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. బహుకాలం కట్టినటువంటి వృద్ధులేని మానుకోలేదు. పౌలు గారు అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మీరు మానకుడి. వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకరా ముసలోడికి పని లేదు అనవసరంగా, ఏమన్నా ఇంకా ఇంకా ఏమి బాగుకున్నామని మనం కూడా అంటారు. ఇంకేం బాగుకున్నాం, ఇంకేముంది? పిల్లా జల్లా లేరు, కొట్టు గోదా లేదు. ఇద్దరు గుడికి పోతే ఏమైంది, ముద్దరుగా తిని పడుకోవచ్చు కదా. ఆ కాలంలో కూడా పోవాలా, ముసలోడు కూడా పోవాలా. తిన్న మీద పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి కదా. ఎవడు చూస్తాడు? చూసేవాడు కూడా లేదు. ఇలాంటి మాటలు బహుశా అని ఉంటారు. ఇంకా ఉంటారు, పిల్లలు లేని పిల్లా జల్లా లేరు. దేవుని సముఖంకి వస్తున్నామంటే ఆశీర్వాదం కోసమో, ఉద్యోగం కోసమో, దూరం తగ్గడం కోసమో అవునా? వీరన్నిటికీ మించి పరలోకములోనికి చేరడం కోసం మాత్రమే అనే విషయాన్ని అది మొదటి స్థానంలో ఉంటుంది. మిగిలినవి కాదంటే చేస్తారు అవి కూడా. కానీ మొదటి స్థానం ఏమిటి అంటే, మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే, దేవుని యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడి ఆయనతో కూడా పరలోకములో ఆయనతో నివసించుట కొరకు అనేటువంటిది
ప్రాముఖ్యమైనటువంటి. ఇక మిగిలిన అంటారా మన అవసరతలు మన దేవునికి తెలియదా, మన అనారోగ్యం తెలియదా, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెలియదా? ముందు ఈ దేవుని రాజ్యమును ఆయన నీతిని వెలకొడి మిగిలినవన్నీ కూడా వ్యవసాయం. ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ కూడా యాజకత్వం చేస్తూనే ఉన్నారు. ఊర్లో వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడినా మాచర్లో మేము చాలా కాలం క్రితం జరిగిన సంఘటన గుర్తు చేస్తాను. ఈ పాస్టర్ గారు చదువుకుంటా ఉన్నాడు, నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను. మేము ఉన్నటువంటి మందిరంలో పాస్టర్ గారికి బిడ్డలు దాదాపు 7 సంవత్సరాలు దాటిపోయినా కొట్టలేదు. వివాహమైన తర్వాత అక్క ఎప్పుడైనా సాయంత్రం పూట అలా కూర్చున్నప్పుడు మేమందరికీ దేవుడు వాక్యం చెప్తున్నాము, ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళ ఇతరులు చెప్తున్నారు మా దేవుడు అన్నీ చేస్తాడని, వాళ్ళకి పిల్లలేరు అనుకుంటారు కదా అని నేను అక్క అలా ఎందుకు అనుకుంటారంటే వాక్యం తెలిసిన వాళ్ళు అనుకోకపోవచ్చేమో, కానీ బయట వాళ్ళు ఏమంటారు వాళ్ళకి పిల్లలు లేరు, ఆది మందిరం నడుపుతున్నారు. నేను అన్నాను నాకు పెద్దగా విషయం తెలుసని కాదు, కానీ అక్క దేవుడు తగిన కాలంలో ఇస్తారు కదక్క. ఆ విషయం మనకు తెలుస్తున్నప్పుడు కాకపోతే ప్రజలు ఏమనుకుంటారో అప్పుడప్పుడు నాకు అనిపిస్తా ఉంటుంది. అక్కడ తప్పనిసరిగా ఇస్తారు అక్క. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతమందికి ఇవ్వలేదంటే నాకు తెలుసు, అన్నయ్యకి తెలుసు, ఆ మందిరానికి వచ్చి మీకు తెలుసు, కానీ బయట ప్రజలు ఎలా మాట్లాడుతుంటారు. అలా అప్పుడెప్పుడు 1-2 సార్లు అక్క అలా మాట్లాడు. ఎవరు లేనప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూర్చొని అక్క దగ్గర మందిరంలోనే ఉంటాం, అక్కడే ఉంటాం, అక్కడే తింటాం కదా. ఆ తర్వాత ప్రభు కార్యం జరిగించి 2 ఆడపిల్లలు ఇచ్చాడు. దేవుడు దగ్గర కాలంలో మనం చెప్పేది ఎక్కడి నుంచి చెప్తాం, గ్రంథంలో నుంచి మనకిచ్చిన మాట అబ్రహాంకి వాగ్దానం చేసి 25 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. ఎలిజబెత్ వీళ్ళకి బహుకాలము గడిచిన వృద్ధులైరి. మన భాషలో అనుకున్నాం సుమారుగా, నేను ఎగ్జామ్షన్ కాదు కానీ 100 సంవత్సరాలు దాటిపోయి అనుకుంటారు. వృద్ధులు కాదు, రిటైర్మెంట్ అవగానే వృద్ధులు అయిపోతున్నారు కదా, రిటైర్మెంట్ కాకుండా వృద్ధులు అయిపోతున్నారు. ఇంకా బహుకాలం గడిచిన వృద్ధులైరి అని అంటే ఒకే ఒక కారణం చేత వాడు ఇంకా బతుకున్నారు. ఆ కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం జరిగించిన తరువాత, ఆ వాగ్దానం పొందుకున్న తర్వాతే అది ఆని మీద ఆశ పెట్టుకుని వాడు బతుకుతున్నారు. కాబట్టి బహుకాలం గడిచిన వృద్ధులైన పిల్లలు లేకపోయారు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం, కొద్ది మాటలు. ఆయన అభియా తరగతికి చెందినటువంటి వాడు. మనం చదువుకున్న 5వ వచనంలో అభియా తరగతి. దీని గురించి కూడా కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు మరి మన గ్రూప్ లో మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు ఒక 4 రోజుల క్రితం పోస్ట్ పెట్టాడు జకరియా గురించి. చదివారా ఎవరైనా? అంత టైం మీకు లేదనుకోండి, పోన్లే నీ చదవకూడదు, నాకు మేలు, నేను అయ్యే మాటలు మళ్ళీ చెప్పవచ్చు. రైట్, పాస్టర్ గారు ట్విట్టర్ పోస్ట్ లో దాంట్లో రాసినటువంటి మాటలు గ్రంథంలో ఉన్న మాటలే. ఆయన దావీదు గారు యాజకత్వం చేయడం కోసం వాళ్ళని కొన్ని తరగతులుగా విభజించారు. ఆ తరగతులుగా విభజించినప్పుడు అభియా తరగతి అనేటువంటిది మనం చదువుతున్న మాట. ఈ అభియా తరగతి నేను త్వరగా అన్ని మాటలు చెప్పాలంటే చాలా సమయం కాబట్టి అవుట్ లైన్స్ వరకు. సో కాబట్టి అభియా అనేటువంటి తరగతిలో వచ్చినటువంటి ఆయన జకరియా గారు. అహరోను కుమార్తెల్లో ఆమె ఎలిజబెత్. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. అభియా అనేటువంటి ఆయన ఎన్నో తరగతి వాడు మీకు ఎవరికైనా గుర్తుందా? 8వ తరగతి. అప్పుడు గుర్తుంది కదా, గుడ్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది మనం మాట చెప్పుకొని, అందుకని వాటికంటే మిగిలినటువంటి హిస్టరీ దగ్గరికి మనం పెడుతున్నాం. 8వ తరగతి అని చెప్పుకున్నాం. 8వ తరగతి అని అంటే ఇక్కడ 8th క్లాస్ అనుకోబాకండి, అంటే 8th లోనే ఉన్నాడు. డివిజన్ చేసినప్పుడు 24 తరగతులుగా చేసినప్పుడు వాటిని ఎప్పుడప్పుడు నన్ను అడుగుతారు మా స్కూల్ పిల్లలు, సార్ మీరు ఎన్నో తరగతి చదువుతున్నారు అని. 10th అయినాక తరగతులు ఉండాలంటే ఎట్లా చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పడం, 10th అయినాక ఎంత ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, బీఎడ్ ఉంటుంది, బీఎస్సీ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది అంటే అబ్బాయి నువ్వు తరగతులుగా చెప్పాల్సిందే అంటారు. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నది 8th క్లాస్ అని కాదు, ఆ తరగతులుగా విభజన చేసి దేవుని యొక్క పనిని యాజకత్వమును జరిగించటం కోసం అన్ని తరగతులు చేసి ఒక తరగతి తర్వాత ఒకళ్ళు చేయాలి అనేటువంటిది. ఇంకా మీకు సింపుల్గా అర్థం అవడం కోసం మన పాస్టర్ గారు ఆ బ్రిటన్ పోయిన తర్వాత ఎన్నో వారం వస్తున్నాను, నేను 4వ వారం వస్తున్నాను. అంటే నేను 4వ తరగతి కాదు కదా, ఎన్నో తరగతి అని కాదు, ఇక్కడ 4వ వారం నాకు అప్పు చెప్పారు. నేను వచ్చే వరకు మీరు 4వ వారం వెళ్ళండి అన్నా, అక్కడికి నేను వచ్చే వరకు అది. అంతేగా నేను 4వ తరగతి అని కాదు, ముందు వచ్చి 1వ తరగతి అని కాదు కదా. సేమ్ వే
కాబట్టి అక్కడ యాజకత్వం జరిగించడం కోసం 8వ తరగతి గురించి గతసారి చెప్పాను. మరలా కూడా ఒక మాట 2 మాటలు చూడటానికి ముందుకు వెళదాం. సో పాత నిబంధనలో పరిచయం అయినటువంటిది గొప్ప విషయం, కొత్త నిబంధనలో కూడా. అయితే యాజకుడు ఒక్కడే ఉండేవాడు ఆ కాలంలో కదా. ఒకడే ఉండేవాడు అంటే నా ఉద్దేశం 24 తరగతులు చెప్పారు కదా అంటే దేవుని పరిచర్య, దేవుని సముఖములో కనిపించేది ఒక్కరే. మిగిలిన సమాజం అంతా బయట ఉండాల్సిందే. అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వెళ్ళి దేవుని సముఖంలో యాజకత్వం చేసేటువంటి యాజకుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు. సర్వ సమాజం అంతా బయట ఉంటే వాడు యాజకత్వం చేసి ఆయన బయటకు వచ్చి బ్లెస్సింగ్ మాత్రమే ఇచ్చేవాడు తప్ప లోపల ఏం జరుగుతుంది ఎవరికి కూడా. దాన్ని ప్రభు మనం మార్చినటువంటి దేవుడు. మనం చూస్తాం కొరింథీ పత్రికలో మనలను రాజులైన యాజక సమూహముగా చేస్తారు. ఈరోజు యాజకులను కాకపోయినా దేవుని బిడ్డలంగా దేవుని వాక్యాన్ని అందించే అవకాశం ఇచ్చాడు అనంటే క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించి యాజకత్వం ఎవరికైనా చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. లేవి గోత్రంలో వాళ్ళు మాత్రమే కాదు సుమా. సో కాబట్టి అందువల్లనే నీ ముందు నిలబడగలుగుతున్నాను. అభిషేకం పొందిన వారు పాస్టర్ గారు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశము నిర్మూలను రాజులైన యాజక సమూహముగా చేసి ఉండటం వలన. కాబట్టి ఆ 8వ తరగతి గురించి మనం ఆలోచించేద్దాం. 4-5 పాయింట్స్ మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి మాట మనం ఆలోచించేద్దాం. చూడండి, ప్రభు 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1:11. ఇదంతా హిస్టరీ. ప్రభు దూత చాలమ్మా. ప్రభు దూత ధూపవేదికకు కుడివైపున నిలిచి, యాజకుడు లోపల ఏం చేస్తాడు? ఎవరు కనపడుతుంది? యాజకుడికి మాత్రమే కనపడుతుంది. యాజకుడు లోపలికి వెళ్ళాడు పరిచయం చేయటం కోసం. ధూపవేదికకు కుడివైపున నిలిచి ఉన్నాడు. ఈ దూత మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడండి. అతనికి కనపడగా జకర్యా అతను చూసి తొందరపడినాయి, భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన కనపడినది. మళ్ళీ 7వ వచనం చూద్దాం. 7వ వచనంలో ఏముంది? బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. ఇప్పుడు దూత ఎందుకు వచ్చాడు అని అంటే వారు చేసినటువంటి ప్రార్థన వినబడింది. ఎక్కడికి? పరలోకములకు. ఆ రోజే వినబడిందా? లేదు కదా. వీరు ప్రార్థించిన మొదటి దినమే, మోకరించిన మొదటి దినమే ప్రభు సన్నిధికి చేరింది. దానికి సమాధానం దేవుని దూత తీసుకుని వచ్చాడు. ఇందాక దానియేలు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. దానియేలు, నీవు మోకరించిన మరుక్షణమే నేను బయలుదేరాను. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, నీ ప్రార్థన వినపడిపోయింది నాకు. ఎవరికి? దేవునికి వినపడింది. ప్రభువు సముఖమును నేను చదువుతానమాట. అంటే కానీ 13వ వచనం, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను పేరు పెట్టుదు అని అంటున్నాడు. ఎవరికి వినపడింది అని అంటున్నాడు? దేవుని సముఖములో ప్రార్థన వినపడింది. కాబట్టి ఎందుకు బహుకాలం వృద్ధులైన వాడు పరిచయం చేసుకుంటూ వస్తున్నారు అని అంటే మిగిలి ఉన్నటువంటిది ప్రార్థన చేసినప్పుడు మిగిలినటువంటి అంశం అది ముగింపు పలకపడాలి. వారి ఆలోచన వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతిసారి చెప్పే మాట కొన్ని మాటలు రిపీట్ చేస్తారు. ఎక్కడైతే మనుషుల యొక్క శక్తి అంతమైపోతుంది అక్కడ దేవుని యొక్క శక్తి ప్రారంభమవుతుంది. మనుషుల ప్రయత్నం అంతమైనప్పుడు దేవుని శక్తి ప్రారంభమవుతుంది. సో కనుక ఏమంటున్నారు? ఆయన వచ్చిన తర్వాత మనం అబ్రహాము గారి యొక్క భార్య గారు మాట్లాడిన మాటే మనం చూస్తున్నాం. అబ్రహాం నీ కుమారుడిని ఇస్తారంటే శారా ఏమంటుంది? నేను నువ్వు నవ్వావమ్మా అంటే ఏమంటుంది? నేను నవ్వలేదు అన్న తర్వాత ఏమంటుంది? నేను ముసలిదాన్ని కదా. మా ఇంటి ఆయన కూడా ముసలాయన అయిపోయాడు. ఇక్కడ అయ్యగారు అంటున్నాడు, అమ్మ అయ్యా దేవుడు నిజమే, కానీ నేను ముసలోడిని అయిపోయాను. నేను నా భార్య కూడా ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. నేను దేవుని బిడ్డ, దేవుడికి అసాధ్యం ఏది లేదు. ప్రార్థనకు జవాబు రాలేదు అని అంటే దేవుని చిత్తం కాదని అనుకోవడానికి నీవు నేను ఎవరు? అది దేవుని చిత్తం ఏ సమయంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమే తన పిల్లలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాం. ఇప్పుడు అడిగిన వెంటనే అది అవసరమైతే వెంటనే ఇస్తాం. అవసరం కాకపోతే తగిన సమయం వచ్చినప్పుడు, తగిన వయసు వచ్చినప్పుడు, తగిన బాధ్యత తెలిసినప్పుడు దాన్ని వాళ్ళకి అప్పగిస్తాం. అలాంటిది పరలోక తండ్రి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదు. కనుక దేవుని ప్రార్థన చేయబడినది, నీ ప్రార్థన వినబడినది. నీవు నీ భార్య కలిసి చేసినటువంటి ప్రార్థన ఫలించింది. ఈరోజు నీకు బిడ్డనివ్వడానికి వచ్చాను. దేవుడు అంటున్నాడు, నీకు బిడ్డనివ్వబోతావు అన్నాడు. అది కూడా మగ బిడ్డనివ్వబోతావు అన్నాడు. మళ్ళీ ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళిపోదాం.
ఇందులో పాత నిబంధనలో గ్రంథం చూడండి, లేవి కాండము. ఈ మాట ఇలా ఉంచండి, లేవియా కాండము 9వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఈయన ఎదురు చూడటానికి ఒక కారణం చెప్పాను, రెండో కారణం కూడా చూద్దాం. లేవియా కాండం అమ్మా, రైట్, చాలు. 8వ దినమున చదువమ్మా. మోషే అహరోను అతని పిలిపించి అహరోనుతో ఇట్లా నేను చాలమ్మా 4వ వచనంకి వచ్చేది. 4వ వచనం సమాధాన బలిగా రండి. చాలు. మొదటి వచనంలో రాయబడిన మాట 8వ దినమున చేయవలసిన కార్యాన్ని తెలియజేస్తున్నాడు. వచనం నమ్మడం వచనం చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేను ఆ మాట మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లా నేను ఎవరు ఉంది, ఎవరి మాటలు పలికింది కింద వచ్చిన చూస్తాం. నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన కోడిదొడను దహన బలిగా నిర్దోషమైన ఇవన్నీ చెప్పింది ప్రభు వారే చెప్పారు. దేవుడైన యెహోవా వారితో చెప్పినటువంటి మాట 8వ దినమున. మళ్ళీ రాసుకోండి, గతారు రాసుకున్న దగ్గర 8వ దినము అనేటువంటిది దేవుడు కనిపించేటువంటి దినము. ఆ బలులన్నీ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి అర్పించిన తరువాత 8వ దినమున ఆయన చెప్పిన మాట 4వ వచనము, నేడు యెహోవా మీకు కనపడును అని చెప్పుము. ఎప్పుడు? బలులు అర్పించిన తరువాత, పాప క్షమాపణ జరిగిన తరువాత, పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బలి పశువును, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, మీరు ఒక్కొక్క మాట కనుక మనం చదివితే దహన బలి, ఇవి 3 కూడా జరిగిన తరువాత యెహోవా మీకు కనబడును. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. లూకా సువార్తలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు కనబడును. అక్కడ అంటున్నాడు, ప్రభువు యొక్క దూత నీకు ప్రత్యక్షమైంది అంటున్నాడు. పాపములు అపరాధములకు రావాల్సిన శిక్షగా ఉన్నటువంటి పశువులను వధించిన తరువాత ప్రభు అంటేటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు కనపడతాడు. మనకు అర్థమయ్యే మన సాధారణ భాషలో మన పాపములు అపరాధములు అన్నింటికీ రావాల్సిన శిక్షను యావత్తు ప్రభు భరించి రక్తాన్ని చిందించి 3 మాటలు 3 బదులు ఇక్కడ రాయబడేటువంటిది. 9వ అధ్యాయం మీరు ఇంటికి చదవండి. పాప పరిహారార్థ బలి, దహన బలి, 3వది సమాధాన బలి. ఇక్కడ ఒక్కసారి మీకు చిన్న క్లారిటీ కూడా మనం ఆలోచించేద్దాం. పాప పరిహారార్థ బలి తర్వాత దహన బలి యాజకుల కోసం చేయాలి, తర్వాత సమాజం కోసం కూడా చేయాలి. చాలా పెద్ద విషయం ఉంది అదంతా. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇద్దరి కోసం చేయాలి. పాప పరిహారార్థ బలి, దహన బలి ఎవరెవరి కోసం చేయాలి? యాజకుడి కోసం చేయాలి, సమాజం కోసం కూడా చేయాలి. దహన బలి అందరి కోసం చేయాలి. ఇవి అయిపోయిన తరువాత ప్రభు నీకు కనపడతాడు. ఈ విషయం యాజకత్వం చేసేటువంటి అభియాకి తెలియదంటారా? ఇది యాదృచ్ఛికం కాదు. 8వ దినమున ప్రభు పిలిచి అలా చెప్తున్నటువంటి మాటను గుర్తు తెచ్చుకున్నాడు అభియా, తరగతిలో ఉన్నటువంటి జకర్యా. 8వ దినమున జరగబోతున్నటువంటి విషయం ఏంటంటే ప్రభు ప్రత్యక్షం అవుతాడు. దేవుని యొక్క దూత ధూపము వేసేటువంటి కుడి వైపున నిలబడ్డాడు అని అంటే ఎన్నో దినం అది? 8వ తరగతిలో ఉన్నటువంటి అభియాకి ఎందుకు కనపడ్డాడు అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి అభియాకి తెలుసు ప్రభు నాకు ప్రత్యక్షం అవుతాడు. 8వ దినమున పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించిన తరువాత నేను మీకు కనపడతాను అని లేవియా కాండంలో చెప్పాడు. ఆయన అన్నట్టుగానే కనపడ్డాడు. చివరి వచనంలో మనం చూస్తాం. ఆది అధ్యాయము చివరి మాటలో చూడండి, 24వ వచనము. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద నుండి దహన బలి ద్రవ్యమును పురుగును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. బైబిల్ గ్రంథం రాసిన ప్రతి చిన్న అక్షరం, ప్రతి పొల్లుకు బోల్డ్ అంత అర్థాన్ని దేవుడు దాచి ఉంచాడు. మనం ఎదుర్కోవడం కొద్దిగా ఓపిక చేసుకొని
కాబట్టి ఎందుకు ఆయన బహుకాలం గడిచిన వృద్ధుడైపోయిన చూస్తున్నాడు ప్రభువులో ప్రత్యక్షం అవుతాడు. డెఫినెట్ గా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నేను ఉల్లాసపడతాను, ఉత్సాహపడతాను అన్న ఉద్దేశాన్ని ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని చదివిన వాడండి అభియ తరగతిలో ఉన్నటువంటి జకర్యా. ధర్మశాస్త్రం చదివాడు కాబట్టి ఆయన ముసలివాడు, భార్య భక్తులు ముసలివాడు అయిపోయినా పరిచర్యం చేస్తూనే ఉన్నారు, యాజకత్వం చేస్తూనే ఉన్నారు. ఎందుకు అనంటే మా ప్రభు మమ్మల్ని దర్శించే రోజు రాబోతుంది. నేను నా భార్య ఏదైతే ప్రార్థన చేశామో మా జీవితంలో లోటు ఉందని ఆ లోటును సరిచేయటం కోసం దేవుడు ఆ లోటును తీర్చి మమ్మల్ని ఆనందింపజేసిన తరువాత మాత్రమే ఆయన దగ్గరికి మేము వెళ్తామని ఎంత ధైర్యం ఉందో, ఎంత ఓపిక ఉందో, ఎంత సహనం ఉందో ఆలోచించాలి. ప్రార్థన చేసిన వెంటనే రాలేదు, సమాధానం ఇచ్చిన వెంటనే రాలేదని విసుక్కోవడం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రావాలో ఆలోచించాలి. కాబట్టి మొదటిగా ఒక మాట మనం ఆలోచన చేసినటువంటి మాట, ప్రభు దూత ప్రత్యక్షమవుతాడు అనేటువంటిది. దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలండి. మనం గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు, దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసినప్పుడు, దేవుని సముఖంలో నుండి దేవుని యొక్క దూత యాజకత్వం చేసినటువంటి అభియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా కనపడింది. ఎదురు చూస్తున్నామో దేవుని ప్రత్యక్షత కోసం. ఆయన ఎంత మంచి మాటలు మనకు తెలియజేస్తున్నాడు జకర్యా ద్వారా. బహుకాలం గడిచిపోయింది, ఆశలు లేవు, ఇంకేమున్నాయి ఆశలు? పిల్లలు తప్ప ఇంక వాళ్ళకి ఆశలు ఏముంది? బహుకాలము గడిచిన వృద్ధులే ఇంకేం పెడతాము, ఇంకేం చేస్తాము యాజకత్వం అని కూడా అనుండొచ్చు. యువకులకి ఏమయ్యా ముసలోడు అయిపోయి ఇంక పుట్టే అవకాశం ఉందా, నేను వదిలిపడేస్తే ఇంకా ముసలోడు అయ్యో నేను చేయలేను. ఒక మాట కూడా గుర్తు చేస్తాను, యాజకత్వం చేసిన రోజులు కూడా అక్కడే ఉండాలి. యాజకుడిని ఆమె సిద్ధం చేసి పంపిస్తుందండి. అంత మంచి మాట. యాజకుడు అక్కడ మన కింద వచనంలో చూస్తాం, వచనం కాదు, ఏదే అధ్యాయం చివరిలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన పరిచర్య చేసే దినములు సమాప్తమైన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. పరిచయం చేసేంతవరకు మందిరంలోనే ఉండాలి. ముసలామండి, ముసలామకి ఏమంటారు, ఇప్పుడు పిలిచి 2 సార్లు పిలుస్తుంటేనే అంటున్నారు నీకు అప్పుడు చేతస్తాం 50 ఏళ్ళకి చేతస్తాం వచ్చి ఆయన 100 ఏళ్ళకి ఆయనకి ఆమెకి ఎంత ఓపిక ఉందో నాకు అర్థం కానీ. అయ్యగారిని పంపేస్తుంది, అయ్యా నువ్వు పరిచయం చేయాలి, 24 తరగతిలో ఉన్నావు, బయలుదేరు, ఇదిగో స్నానం చేయి, ఇదిగో తీసుకెళ్ళు, మళ్ళీ అక్కడే ఉండాలి, నువ్వు బట్టలు పెట్టుకో, 4 జతలు, అది ఎన్ని అవసరం అవుతుందో అన్ని రోజులు అక్కడ ఉండాలి, జాగ్రత్త, నువ్వు పరిచయం జాగ్రత్తగా చేయి, ముసలోడు ఓపిక కనపడుతుందో వినపడతలేదు సముఖములు అని భార్య ఎన్ని జాగ్రత్తగా చెప్పిందో అని అనుకుంటాను నేను చాలాసార్లు. ఇంట్లో కొద్దిగా మాట అనపడుతుంది, నీకు ఇంకా మాట అనపడలేదా, అప్పుడు చెవుడు చేసిందా, మాట లెక్కలేని తనవా, ఆహా అలా అనుంటే పాపం ఆయన వర్క్ చేసేవాడు. ముసలోడు, ఇద్దరు ముసలోడులే అనుకుంటాడు. బయటలో రాయబడలేదు, నేను ఊరికే చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను ఏం పర్లేదమ్మా, నాకు అన్నీ గుర్తున్నాయి, చాలా సంవత్సరాల వచ్చి నేను యాజకత్వం చేస్తున్నాను, ఎప్పుడైతే నాకు తెలుసు, నేను ముసలోడు అయ్యాను, కానీ నా మనసు ముసలిది, శరీరం ముసలి అయిపోయింది. యాజకత్వం అన్ని కూడా దేవుడు నాకు చెప్పింది, నాకు జాగ్రత్తగా గుర్తున్నాయి చెప్పుకుంటాడేమో. అయ్యగారిని కాకాడికి పంపిస్తున్నాయి, జాగ్రత్తగా చేసుకొని నీ పరిచయ దినాలు పూర్తి నాకు మళ్ళీ రా, నెక్స్ట్ 9వ తరగతిలో చెప్తాడు, ఇది నువ్వు ముగించుకుంటున్నా అంటుంది. మేము దేవుని బిడ్డ ఎంత ఓపిక కావాలి. పరిచర్య పాస్టర్ గారు అక్కడ కొన్నిసార్లు పాస్టర్ గారు ఒకవేళ ఊరు వెళ్తారు, ఏదైనా పని మీద వెళ్తే ఆయన లేడు నేనేం చేయలేను అంటానికి అవుద్దాలాగా అవకూడదు. చాలా సంవత్సరాల నుంచి ఎంతపడి పరిచయం వస్తా ఉన్నాము. ఒకవేళ పాస్టర్ గారు అర్జెంట్ ఊరు వెళ్ళిపోయారు, మందిరంలో ఉన్న వాళ్ళు ఏం అడగరు లేరు, గుడి పెడతారో లేదో నాకు తెలియదు. నీకు తెలిసి గుడి పెట్టేది లేదు, అర్జెంట్ అయ్యింది వెళ్ళారు. మందిరంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏం చేయాలి, దాన్ని కొనసాగించుకుంటాం, తరువాత తరాలు తయారు చేయాలి. అయ్యగారు లేరు కాబట్టి గుర్తాడని అంటారా? సంవత్సరాలు అయిపోతుంది వెళ్ళిపోయి, మందిరానికి ఎప్పుడన్నా ఏ రోజన్నా కానీ తాళం వేసిందా లేదు. పరిచర్య ఒకళ్ళు రానివ్వండి, ఇద్దరు రానివ్వండి, 100 మంది రానివ్వండి, పరిచర్య జరుగుతూనే ఎవరుంటారు? ఇక్కడ ప్రభువు ఉంటున్నాడు. మనుషులు కొద్ది మంది కావచ్చు, ఒకళ్ళే కావచ్చు, ఇద్దరే కావచ్చు, 100 మందే కావచ్చు. ఆనాడు కూడా ఏమిటి నీకు ఎందుకు వచ్చిన గొడవ, నేను చేయలేము వదిలేసి పొరడు చేసుకుంటాను అన్నారా? లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. కాబట్టి ముందుకు వెళదాం. మొదటి మాట, దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసినటువంటి జకర్యా, ఎలిజబెత్ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇక ఆశలు లేవు, అవకాశం లేదు, అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూసి పొందుకున్నటువంటి జకర్యా, ఎలిజబెత్ యొక్క ఆదర్శాన్ని మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో వాళ్ళు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ
పరిచర్యను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మొదటి మాట గుర్తు ఉంటుందా మీకు? గుర్తు పెట్టుకుంటాను, ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఒక మాట చెప్పి ముందుకు పెడతాను. అలాగే తర్వాత దాదాపుగా 400-500 సంవత్సరాల దాకా దేవుని ప్రత్యక్షత లేదు. మరొక రకంగా చెప్పాలంటే చీకటి కాలం అంటారు కొంతమంది దాన్ని. అంటే ఎందుకు చీకటి కాలం అంటే అర్థం ఏంటంటే ప్రభువు యొక్క దర్శనం కానీ ప్రభువు నుంచి ఏమాత్రం సమాచారం లేదు. కానీ ఆయన నమ్మలేదు, అది నాకే వస్తుందని. ఎంత గొప్ప విషయం అది! ఇక రాదు, ఇంకా లేదు, ప్రభు మనతో మాట్లాడలేదు అనుకున్నటువంటి సమయంలో ఆయనకే వస్తున్న నమ్మకం కూడా నాకు లేదు. అప్పుడప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు, నాకు ఫస్ట్ వచ్చింది, వెరీ గుడ్ కంగ్రాట్స్ సార్, నాకే నమ్మకం లేదు సార్, ఎట్ట వచ్చిందో నాకే తెలియదు. కష్టపడ్డావు నువ్వు, నాకు రాదనుకున్నాను సార్, అసలు నేను అనుకోకుండా చదివాను, కానీ ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు పక్కన ఎట్టేసేవాడు. నువ్వేం చేసావు? కష్టపడ్డావు. వాళ్ళు వస్తారు, ఏంటి సార్ అమ్మాయికి వచ్చింది, అబ్బాయికి వచ్చింది, వాడు చదివా అక్కడ ఈసారి నేను చదవాలి సార్, నా స్థానం పోయేటట్టు ఉన్నా, నాకు లేనిపోయింది, ఈసారి మాత్రం కష్టపడతాను. ఇద్దరికి సంతోషం లేదు, నాకే నమ్మకం లేదు సార్, నమ్మకం వచ్చి అలాగే చూడు. సాధారణమైన విషయాలు ఈ రకంగా ఉన్నప్పుడు ప్రభు విషయంలో మనం ఏంటి అనుకుంటారు. కనుక దేవుని ప్రత్యక్షత కోసం మనం చూద్దాం. బళ్ళు గుర్తున్నాయి కదా, మీరు ఎప్పుడైనా చూద్దాం. యాజకుడి కోసం చేశాడు, నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఇంటికి లేవియా కాండం 1వ అధ్యాయం 9వ అధ్యాయం మొత్తం చదవండి. ఎవరి కోసం ఏమి బలి అర్పించాలో, ఇక మగది అర్పించాలనేటువంటి విషయం మీద కొంత క్లారిటీ క్లియర్గా ఉంది. సరే, కనుక ముందుకు వెళదాం. ఈ రోజు ఉన్నటువంటి మనకి అవసరాన్ని బట్టి మొదటి మాట, దేవుని ప్రత్యక్షత కోసం మనము చేయాలి. యాజకుడు ఇశ్రాయేలు ప్రజల కోసం చేసినటువంటిది. కొద్దిగా కిందకి వెళదామా? 9వ అధ్యాయంలోనే కొద్దిగా కిందకి వెళదాం. 3 పనులు మనం చూసాం. తర్వాత రెండవ మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుని చిత్తం తెలుసు. లూకాసు వార్త వచ్చేద్దాం మళ్ళీ మనకి 1వ అధ్యాయం 9వ వచనంకి వచ్చేద్దాం. మొదటి మాట, ప్రత్యక్షత కోసం ఎదురు చూసి ప్రత్యక్షతను పొందుకున్నటువంటి ఎలిజబెత్ జకర్యా అనేటువంటి విషయం. 1:9 చూడండి, లూకా 1:9. యాజక మర్యాద చొప్పున చాలు. ఎక్కడికి వెళ్ళాలి వీడు? యాజకత్వం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యాజక మర్యాద చొప్పున ఆలయములోనికి వెళ్ళాలి. ఏది ఆలయం? ఇందాక పాస్టర్ గారు మీరందరూ సంఘం అంతా కూడా చక్కని పాట పాడారు. పాడైపోతున్నది దేవుని యొక్క ఏది ఫిజికల్ మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరం. దాన్ని కట్టుకోవడానికి కాదు. 2 మాటలు గుర్తు చేస్తాను ఇక్కడ. ప్రభు అంటున్నాడు, ఈ ఆలయమును పడవేయండి, 3 దినాల్లో నేను. ఆయన తన శరీరం గురించి చెప్పినటువంటి మాట, దేహమే దేవాలయం. దేవుని ఆలయం అంటే క్రీస్తు ప్రభువే. గుర్తుందో, చాలా చిన్నప్పుడు హృదయమే నీ ఆలయం తీసుకొని మా పాట వచ్చింది. ఇప్పుడు పోయినాయి అన్నీ కూడా. చలికాలంలో చలికి ఒడుకుంటా డిసెంబర్ 24వ తారీఖున ఆ పాట అట్లా బోరలు పెడితే ఇక అప్పవాట్లు వేసుకొని 24వ తారీఖు ఆ పాట వేయగానే ఇక వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరి మందిరంకి వెళ్ళిపోవాలి. రాత్రి 10 గంటలకు తెల్లవారిందా. ఇప్పుడు ఆ పాటలన్నీ పోయినాయి, అవి పాత పాటలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాల పాట. ఆ పాట కట్టగానే రికార్డులో హృదయమే నీ ఆలయం. ప్రభు అన్నటువంటి మాట, తన దేహం అనేటువంటి దేవాలయం అంటున్నాడు. నేనే ఆ దేవాలయం అంటున్నాడు ప్రభు. కనుక హస్తకృతములైనటువంటి మీరు పాటలు పాడుతుంటే, ఆ పాట పాడుతుంటే నాకు చాలా విషయాలు చక్కగా మైండ్లోకి వచ్చింది. అసందర్భంగా చెప్తున్నాను, చెప్పక తప్పదు. మందిరాల కోసం లక్షలు వేలు ఖర్చు పెట్టే స్థాయి దాటిపోయింది. కోట్లు ఖర్చు పెడతారు. తప్పేమీ కాదు, అది వాళ్ళ ఇష్టం. దాని గురించి తప్పుగా కామెంట్ చేయడం నా ఉద్దేశంగా, నాకు అవసరం కూడా లేదు. కానీ అందులో క్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా మొదట్లో మనం అనుకున్నాం. యేసు ప్రభు దేవుడైన యెహోవా మోషేకి ఏం చెప్పాడో అది మాత్రమే చేస్తున్నాడు యాజకుడు. ఆ ఆలయంలో ప్రభు నివసించడానికి పరిస్థితులు లేకుండా ఉంటే ఎంత పెద్ద ఆలయం కట్టినా కానీ. ఒక చోట నేను చాలా సంవత్సరాల క్రితం చూశాను. చాలా సంవత్సరాల క్రితం కేవలం టవర్ కోసం 2 లక్షలు ఖర్చు పెట్టారు. మందిరం కోసం కాదు, ఓన్లీ టవర్ కోసం. తప్పేమి కాదు, నేను ఎవరిని తెలిసిన విషయం జ్ఞాపకం. అయితే అక్కడ ప్రభు ఉండాలి అనేటువంటి మన ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమి మనకు అవసరం లేదు. వారు డబ్బులు వాళ్ళు ఇష్టం, వాళ్ళు కట్టుకుంటారా, ఏం చేసుకుంటారా. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ప్రభువు ఆ మందిరములో నివాస యోగ్యం. నాకు వెంటనే ఇలా సందర్భం కూడా గుర్తు వచ్చింది. యాకోబు గారు పారిపోతా ఉన్నాడు. అర్ధరాత్రి పూట అరణ్యంలో పడుకుంటానికి ఏమీ ఖాళీ లేక
తల కింద ఏం పెట్టుకున్నాడు? ఇది నిజంగా దేవుని ఇల్లే అన్నాడు. ఇంకో మనిషి కూడా లేడు గట్టిగా మాట్లాడేది. గట్టిగా మాట్లాడేది ఆయన ఒకటే ఉన్నాడు. అర్ధరాత్రి పూట అరణ్యం నిద్రపోతున్నాడు. ప్రయాణమే ప్రాణం అరచేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పెట్టినటువంటి యాకోబు గారికి కంఫర్టబుల్ బెడ్ ఉందా? ఏముంది? ఏమీ లేదు. తల కింద చెయ్యి సరిపోక పాపం ఏం చేస్తున్నాడు? దగ్గరగా ఉన్న ఒక మంచి రాయి తెచ్చు, దిండు లాంటి రాయి తెచ్చుకుంటున్నాడు. పొద్దున్నే ఉలిక్కి పడి లేచాడు. అయితే ఏంటిది? నేను నిద్రపోతున్నాను. ఇది నిద్రపోయేది కాదు, ఇది నిశ్చయముగా దేవుని మందిరమేనండి బాబు. అంటే ఆత్మ దేవుని వైపు ఆయన మనిషి పాపం చేసి పరిగెడుతున్నప్పటికీ కూడా లోపల ఏమవుతుంది? మనమంతా మనస్సాక్షి అనేటువంటి అనుకుంటున్నాడేమో ప్రభువా బ్రతికి, ప్రభువా బ్రతికి. ఆ ప్రభు ఎవరో తెలుసో తెలియకపోయినా కానీ ప్రభువా ప్రభువా దేవుడా దేవుడా అనుకుంటున్నాడేమో. అంతే కదా. పొరపాటు చేసినప్పుడు ఏమంటాం? దేవుడికి ఉన్న 100 రకాల పేర్లు, 1,00,000 పేర్లు కూడా గుర్తొచ్చాయి మనకి ఆ సమయంలో. ఎదుర పట్టుద్దా? వెలుగు వచ్చినప్పుడల్లా ప్రభువా ప్రభువా ప్రభువా. ఇవి దేవుని పెట్టారా అంటాడు. ఆయనే దేవాలయం. ఆ దేవాలయంలోకి నీవు నేను రావాలి. క్రీస్తు అనేటువంటి దేవాలయం ఎంతవరకు వస్తున్నామో మనకు తెలుసు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, ప్రతిసారి నేను ఏ మందిరానికి వెళ్ళినా శనివారం గురించి ఆ మందిరంలో దైవజనులు చెప్పినప్పుడు, అమ్మ రాత్రి ఎంతమంది వచ్చారు వారంటే కాకి ఉంచుకోవడమే ఏ మందిరంలో కూర్చున్నాను. మనకు వెళ్ళలేదు కదా శనివారం. ఆ మనలో నేనున్నా ఫస్ట్ అందరికీ కదా. మందిరానికి వెళ్ళకుండా ఉంది ఎట్లా? హాస్టల్లో ఉన్న వాళ్ళతో మాట గుర్తు చేస్తాను. హాస్టల్లో బతికించి టిఫిన్కి వెళ్ళలేదనుకో, ఇరుగు తెస్తాడు ఎవడన్నా. మధ్యాహ్నం కూడా వెళ్ళలేదు బతికించి, ఆదివారం కదా ఏమి వెళ్తాం లేదు. రాత్రికి కూడా వెళ్ళలేదు. భోజనం వస్తుందా? సోమవారం బలంగా లేచి ఉంచుతావా? ఆహారం కోసం ఏసీ కాదు చదువుకున్న తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ చదువుకునేటప్పుడు ఆదివారం కొద్ది చికెన్ పెట్టేవాడు, మధ్యలో పెట్టేవాళ్ళు. ఫస్ట్ రోజు వెళ్ళే వాళ్ళకి లెవెల్ వస్తుంది అన్నమాట. 2వ రోజు వెళ్ళి మంచి పీసులు వస్తాయి. 3వ రోజు వాళ్ళకి బోనస్. 4వ వెళ్ళినప్పుడు శారీ. ఇంకా రాళ్ళు రప్పులు మీకు పాతకాలంలో ఈ ట్యాప్ దగ్గర పెట్టాలి చూసారా? చిన్న రాయి చెప్పు ఇరిగిపోయిన పెంకులు అట్లా పెట్టుకుని వచ్చేవాడు రాళ్ళు. నేను వెళ్ళలేదు, అంతా మనకి లేదు. కానీ వెళ్ళేసరికి ఆ కిటికీలో నుంచి చూసేటప్పుడు మొత్తం రాళ్ళు చెప్పులు ఎన్ని ఉండేవి. ఏంట్రా అంటే లివర్ బ్యాగ్స్. ఒక పూట భోజనం అసలు లివర్ బ్యాగ్ల కోసం రాళ్ళు రప్పులు పెట్టారు దేవుని మందిరాన్ని. నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు, పెట్టలేదు కూడా. ఎందుకంటే వెళ్ళటం తప్పని నేను అనట్లేదు. అది మాకు మంచి పద్ధతి కూడా మనకు సంబంధించిన విషయం మాత్రమే జ్ఞాపకం చేస్తాను. అన్న వాళ్ళు ఎప్పుడు వెళ్తాం దేనికి వెళ్తామంటే మాది ఎప్పుడు కూడా బోన్ బ్యాచ్, సూప్ బ్యాచ్, సూప్ లాస్ట్. అట్లా సూప్ వేస్తే ఏదో మిగిలితే లేకపోతే ఇబ్బంది లేదు. కానీ దేవుని విషయంలో, ఆహారం విషయంలో అప్పుడప్పుడు మనం చూస్తాం టీవీలో కూడా ఎరువుల కోసం రాత్రంతా వాటిని మేలుకొని ఆ రాళ్ళు లేకపోతే ఏవో వస్తువులు పెట్టి కళ్ళలో పడుకున్న విషయాలు టీవీలో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. దేవుని బిడ్డగా ఇంటికి మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ భూ సంబంధమైన విషయాల్లో అంత ఎలర్ట్గా ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అంతకు మించి ఉండాలి అని అంటున్నాడు. సమాజ మందిరంగా కూడుకొనటనేటువంటి విషయం. ముందుకు వెళదాం. కనుక దేహమే దేవుని యొక్క శరీరం అనేటువంటి, ఆయన శరీరం అనేటువంటి తెరను తెంపడం ద్వారా యాజకుడు ఒక్కడు చేసేటువంటి యాజకత్వాన్ని రాజులైన యాజక సమూహంగా ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా అవకాశం ఇచ్చాడు. రెండో మాట మనకు తెలిసిన మాట, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో రాసినటువంటి జస్ట్ మీకు 2-3 మాటలే మీకు చూద్దాం. మనం అక్కడ చదవద్దు. అక్కడ 1వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాసినటువంటి మాట, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుని ఆలయములోనికి వెళ్ళాలి అంటే మొదటిది ఆయనే దేవుని యొక్క ఆలయం, రెండవది నీ దేహమే దేవాలయం అంటున్నాడు. పేతురు రాసిన 1వ పత్రికలో అంటున్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నారు అని అంటున్నాడు. ఆలయంలోకి వెళ్ళాలి. వాళ్ళు ఇంట్లో చేసుకుంటానడానికి వీలు లేదు. ఇక వాదించే వాళ్ళతో మనం ఏమి మాట్లాడలేము. కానీ ప్రభు అంటున్న మాట, ఆలయంలోకి యాజకత్వం ముసలోడే కదా, ఏమో పర్లేదు అనుకున్నాడా? లేదు. బహుకాలం గడిచిన వృద్ధులైపోయాడు. కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. మందిరంలో కనపడాల్సిందే. కాబట్టి ప్రభు అంటున్నటువంటి మాట, రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం తెలుసుకోవడానికి, గ్రహించడానికి దేవుని దర్శనాన్ని మనం చూడాలి అని అంటున్నాడు. ఎక్కడ చూడగలం దర్శనం? ఎక్కడ చూశాడు? జకరియా దర్శనం, దేవుని యొక్క దర్శనం. దేవుని యొక్క దూత దిగి రావటం, ప్రత్యక్ష గుడారంలో
ధూప వేదిక ప్రక్కన కుడి ప్రక్కన నిలబడేటువంటి దేవుని యొక్క దూతను చూశాడు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహత్యాన్ని చూడాలి అంటే మందిరానికి రావాల్సింది. రానడానికి వీల్లేదు. చదువుకోవాలి, నువ్వు 10th రాయాలి అంటే స్కూల్కి వెళ్ళాల్సింది. నేను వెళ్ళను అనుకుంటే నీకు డిగ్రీలో నీకు ఆ పరీక్ష రాయడానికి అర్హత నీకు లేదు. నీకు నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, బోర్డులంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఎవరికి కావాలి? నువ్వు పరీక్ష రాయాల్సిందే. ఈ మధ్యకాలం టీచర్స్ కూడా పెట్టారు, ఎప్పుడో ఉద్యోగాలు చేరి 20 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన టెట్ ఒకటి రాయాలి అని. అది పెద్ద థ్రెట్ లాగా ఉంది టీచర్. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఉద్యోగం చేరినాడు, ఇప్పుడు రాయాలి అని అంటే పుస్తకం ఆడ చెప్తాను చెప్పండి. ఈ కాలకల్లా తీరైపోతున్నారు. ఆ పుస్తకాలు తీసి పరీక్ష రాయాలంటారు ఇప్పుడు December 3 నుంచి. ఉద్యోగం వచ్చి 25 ఏళ్ళు చేసినోడికే మళ్ళీ పరీక్ష పెడుతున్నప్పుడు నీకు నిరంతరం కూడా దేవుని సముఖంలో దేవుని దర్శనం నీకు కావాలి అంటే మందిరానికి రావాల్సిందే. దేవుని చిత్తం తెలుసుకోవాలి అని అంటే 10 మంది గురించి మీకు చెప్పాను, మాకు సమయం అయిపోయింది కాబట్టి నేను మాకు అక్కడ అబ్బాయి చెప్పేది మాకు ఎక్కువ నాలెడ్జ్ కావాలండి. నీ నాలెడ్జ్ నేను పరలోకానికి తీసుకెళ్ళాలి. ఆ మాత్రం బేసిక్ పాయింట్ అది. పాస్టర్ గారు చెప్పిన మాట చాలా బాధేసింది. వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, దేవుడు వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీకు 70-80 సంవత్సరాలు ఉండొచ్చు, మంచి విషయమే, తప్పేమీ లేదు. దేవుడు ఆ పాస్టర్ గారిని పిలిచాడు. ఎంత బాధపడతాడంటే ఆ పాస్టర్ గారికి వెళ్ళినప్పుడు అన్న ఇట్లా అంటున్నారు, రాకపోగా జనాలతో ఏంటి మందిరానికి వెళ్తున్నారా, మీరు రావట్లేదు ఏంటి అక్క అంటే మాకు అక్కడ స్టఫ్ సరిపోవట్లా. ఏం సరిపోవట్లా? సుబాని బిర్యానీకి వెళ్తే నువ్వు కావాల్సిన స్టఫ్ దొరుకుతుంది అక్కడ బిర్యానీ హోటల్. ఏం మాట్లాడుతున్నారు? నాకు చాలా కోళ్ళు మండిపోయింది ఇలాంటి మాటలు. నీకు వయసును చూస్తున్నావా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు యాజకత్వం వాళ్ళకి ఇచ్చాడు. నీకు లేనందుకు నువ్వు వచ్చి నీ స్టఫ్ ఇవ్వు, మందిరానికి ఇవ్వు, మాట్లాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత దైవజనులతో కలిసి నువ్వు సేవ చేయి. వాక్యం తిరిగిన వాళ్ళకి వాక్యం చెప్పు, సండే స్కూల్ తీసుకో, యవనత్వం తీసుకో, పెద్దవాళ్ళని తీసుకో, వేడి ఆడవాళ్ళ స్త్రీల సమాజం తీసుకొని మాట్లాడు. అదే మీటింగ్స్ పెట్టు, చెప్పు, నీకు నాకు అందరికి పంచు. అలా అక్కడ మందిరానికి మానేసి అక్కడ అబ్బాయి చెప్పేది మాకు నీకు అర్థం బేసిక్ పాయింట్స్ తెలియనోడికి నీ పిహెచ్డీ ఉంటే ఎవడు కావాలా? పిహెచ్డీ నికోదేమన్నాడు, అయ్యా నేను ధర్మశాస్త్ర బోధకుడు అర్ధరాత్రి వచ్చాడు, పరుగు పోయితే ఉన్నాను. మళ్ళీ ఒకటి ఉంటారు కదా మనకి, మనం మామూలు కాదంట జనాన్ని ముందు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? యేసుప్రభు దగ్గర వెళ్ళాడు. ఒకటి యేసుప్రభు చిన్నవాడే కదా, వయసులో చిన్నవాడే కదా, కానీ దేవుడు అర్ధరాత్రి ముసుకేసుకుని వచ్చి అంటాడు, అయ్యా మళ్ళీ కూడా నమ్మకడుపులోకి అన్నారా? నువ్వు ధర్మశాస్త్రం అంతా పోషిస్తున్నావు, బేసిక్ పాయింట్సే కదా. ప్రభు అలా కూడా గట్టికారికి మాట్లాడుతూ అలా కాదు అయినా అలాంటి మనస్సు ఉండాలి. ఎంత మంచి దేవుడు. రోజు మందిరం గురించి ఇలాంటి ఆలోచన చేసేవాడు మనం చేయడానికి లేదు. ఇక్కడ మాట్లాడేది సొంత మాటలు ఎవరు చెప్పరు, దేవుని యొక్క మాటలు, గ్రంథంలో మాటలు మాత్రమే. అహరోను, మోషే వీళ్ళందరూ కూడా అంతవరకు గత నెలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే మీద అహరోను అక్కడ కూడా సనుకున్నారా లేదా? పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు బయట వాళ్ళు ఎందుకు, ఇంట్లో వాళ్ళే. అలాంటప్పుడు మనం అంటానికి లేదు, మందిరానికి వెళ్ళాల్సిందే. డెఫినెట్లీ ఇది రూల్. చాలా మంది నేను మనసులో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు, మరి మాకు లేడా? నీకేనా ఉంది? మందిరం రావడానికి నీకే ఉంటే మందిరం పోయేవాళ్ళకి. కాబట్టి మందిరానికి వెళ్ళేది మాత్రం ఆయన ఉంటాడని నేను చెప్పడం లేదు. మందిరంలోకి రావాలి. దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యం, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఆరాధించినప్పుడు ఆయన ముఖ దర్శనం కలుగుతుంది. మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని గ్రహించగలిగిన వారమై ఉంటాము అని అంటాడు. చూద్దాం 3వ మాట చూసేసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 3వ విషయం, 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ అధ్యాయం. చదువమ్మా. చాలా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. నువ్వు ఎలాంటి వాడు అని అంటే నేను సరే ఆ విషయాలకి సమయం లేదు కాబట్టి మనల గురించి ఒకళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు? కనీసం మన ఇంట్లో వాళ్ళన్నా మన గురించి సాక్ష్యం ఇస్తారా? ఇస్తే మంచి విషయం ఇస్తారండి, ఎందుకంటే అలా ఉంటున్నాం కదా. కానీ ప్రభు అంటున్నాడు, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే ముసలి వాళ్ళు అయిపోయిన దాకా కూడా యాజకత్వం విషయంలో కావచ్చు, ఇతరులకు సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలను వీరు చేస్తూ, అది మాత్రమే కాదు, దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండాలి. ఒకవేళ మనుషుల దృష్టికి నిరపరాధులు ఉన్నా ఉండకపోయాది కాదు.
ఆకాశము నుండి చూసినప్పుడు, ఆదికాండంలో చూస్తున్నాం, దేవుడైన యెహోవా ఆకాశము నుండి చూసినప్పుడు ఈ తరము వారిలో నోవహు ఒక్కడే నీతిమంతుడుగా కనపడ్డాడు. ప్రభువు కనపడాలండి, మనుషులకు అవసరం లేదు. అలాగని మనుషులకు అవసరం లేదంటే నా ఉద్దేశం దీనికంటే అది ఇంపార్టెంట్ అని. కనుక ప్రభు అన్నమాట వీరిద్దరు ఎలాంటి వారంటే యాజకత్వం చేసుకుంటూ ముసలి వాళ్ళు అయిందాక కూడా వాళ్ళిద్దరూ కూడా నిరపరాధులుగా, చక్కగా చదువుతాను చూడండి, సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు. మనం పాటిస్తున్నామా? ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడి ఉంది, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలు మీరితే మొత్తం మీరినట్టే కదా. అందుకని కొన్నిసార్లు ఏదో చిన్న తప్పుకి చిన్న పెద్ద ఏమి తప్పు అంటే తప్పే కదా, డివిజన్ చేస్తుందా ఏమో చిన్న తప్పు పెద్ద తప్పు అని. లేదు బైబిల్ గ్రంథంలో ఏం లేదు, పొరపాటు చేస్తే పొరపాటే. అందుకని చిన్న తప్పులు పెద్ద తప్పులు అనేటువంటి మనం మన ఆత్మసంతృప్తి కోసం. కాబట్టి సకలమైనటువంటి ఆజ్ఞలు పాటించాలి. రెండవది న్యాయ విధులను పాటించాలి. మూడవది మనం చూస్తున్నప్పుడు నిరపరాధులుగా ఉండాలి. దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, దావీదు నువ్వు మంచివాడివే కానీ యుద్ధం చేసి నీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయ్యా. నువ్వు చేసింది మంచి పనే కావచ్చు, యుద్ధం చేసావు కాబట్టి నీ చేతులను ఎలా ఉన్నాయి? రక్తం తడిస్తున్నాయి కాబట్టి నీ కొడుకు నీకు ప్రతిగా మందిరం కడతాడులే అని అంటున్నాడు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఎంత పవిత్రతను కోరుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండగలరు. మనుషులే మన మీద చాలా రకాల కమెంట్స్ చేస్తారు. మనం చేసే ఉద్యోగంలో, మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు, ఆయన అట్లాంటి వాడు, పిసినారుడు, లేకపోతే డబ్బులు వృధాగా పాడేసేవాడు, ఆయన కోపిష్టి, లేకపోతే నోట్లో మాట్లాడేవాడు, ఏదో ఒక కామెంట్ చేసి ఒక పడేస్తారు అంతే. ఇక కాబట్టి ఇక్కడ అలా అనట్లేదు. ప్రభు ఏమంటున్నాడు? నిరపరాధులు దేవుడు చూచినప్పుడు ఈ తరములో ప్రపంచంలో అందరిలో ఒక్క నోవహుడేనా? ఎంత దారుణం. ఈరోజు అనుకుంటున్నాం ఇన్ని లక్షల మంది ఆదివారం తెల్లవారుజాం మొదలుకొని అర్ధరాత్రి వరకు చూస్తే ఏ రోడ్డు మీద కనపడినా కానీ మనవాళ్ళు బైబిల్ పట్టుకుంది. కనిపిస్తే తరలోకి అంత పెద్దదా కనిపించింది ఒక్కోసారి. ఇప్పుడు చూస్తే ఏమైంది? ఆ తరంలో ఒక తరంలో ఒకళ్ళే వచ్చారంట. ఎన్ని తరాలు పోయి, ఒక 1000 తరాలు పోయి అనుకుంటే ఎంతమంది అంటారు? ఎంత భయం వేసుకుంటో తెలుసా ఆ మాట చదివినప్పుడు. దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండాలి. నా మట్టుకు నేను మంచిగా అనుకుంటే సరిపోదు, నాకు నేను సర్టిఫికేట్ మెడల్ వేసుకుంటే సరిపోదు. ప్రభు చూసినప్పుడు ఎస్ నిరపరాధి, ఆజ్ఞలు పాటించాడు, న్యాయ విధులు గైకొన్నాడు. న్యాయ విధుల గురించి ఒక మాట చెప్తాను. నీకు 2 అంగీలు ఒక టీం అన్నాడు. మనకి ఎన్నో ఉన్నాయి, పక్కనోడికి ఏమైనా ఇస్తామా? ఎవరు ఏమన్నప్పుడు జేబులో తీసి మొత్తం తీసి 20 పైసలు 10 పైసలు అయిపోతే ఏం పోయిందా అనుకుంటాను నేను. జేబులో వచ్చి తీసేయరాదా? అంతే, అలా కావదు. ఒక రూపాయి 5 మహా ఉంటే ఎంత ఉంటాయి? 1 రూపాయి పెళ్ళ, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పెళ్ళ, అంతకంటే ఉంటాయా? మిగతా కాగితాలేగా కళ్ళు కూడా ఇలా చేశారా? మొత్తం తీసి జేబులు ఖర్చులు పాపం వాళ్ళు ఆశలు చూస్తారు. 1 రూపాయి అయినా సరే ఎతికి ఉన్న దాంట్లో తక్కువ డినామినేషన్ అని చెప్తున్నా కదా. ప్రభు కూడా అలాగే ఇస్తే మనకి మన పరిస్థితి ఏదో దారుణంగా ఉంటుంది కదా. లేదు అలాగే కూడా ఆయన ఇలా తీసేసి ఒక అంకుల్ చెప్పాడు, సందర్భం వచ్చింది, జ్ఞాపకం చేశారు. అయ్యా వాళ్ళ మందిరం జీవించబడుతుందంటే ఎందుకు వారంటే మందిరాన్ని నడిపేవాళ్ళు. ఆయన చూసాట, నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు చేతి నిండగా మందిరాన్ని నడిపించేవాడు అండి. మందిరానికి వచ్చేవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, సుమా మీరు కంగారు పడవచ్చు. వాళ్ళు జేబులో చేతులు పెట్టి చేతి నిండుగా ఎంత అమౌంట్ అంత వేస్తున్నారంట. అంకుల్ నేను చూడలేదు, అంకుల్ నేను చూడను కూడా. మందిరానికి వచ్చేవాళ్ళు కాదు సుమా, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మందిరాన్ని నడిపించేటువంటి దైవజనులు, సంఘ పెద్దలు అంటారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు ఉండరు, సంఘ పెద్దలు ఉంటారు. ఆ నడిపించే సంఘ పెద్దలు చేతికి ఎంత వస్తే అంత. నేను అంటున్నాను అట్లా వేసే అవకాశం నాకు కూడా ఇవ్వండి. ఒక 100 డబ్బుల గురించి నేను మాట్లాడలేదు, వెతుక్కొని వీటి గురించి మాట్లాడాలి. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ తరం ఎందుకంటే ఆ తరం మా అమ్మమ్మ చూసింది. మా అమ్మమ్మ చెప్తూ ఉండేది పలానా ఆయన. దేవుడి దయ వల్ల వాళ్ళ మందిరానికి నేను పెట్టడానికి అవకాశం వచ్చింది. పెద్దవాళ్ళు అండి, చాలా సంవత్సరాలు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు దేవుడు మీరు అనుకోవచ్చు మొదలు ఏ ఖర్చులు ఉంటాయని. ఇచ్చే మనసు ఉండాలి కదా, ఖర్చులు ఉన్నాయండి అని చెబుతున్నాను. దేవుని మందిరం ఎడల ఆ తరము వారికి ఉన్నటువంటి ఆ ఆశను చూసినప్పుడు కొన్నిసార్లు మనం నేర్చుకోవాలి. దేవుని పెట్టారు. ప్రభు అనేటువంటి మాట ఏంటి అంటే దేవుని చిత్తాన్ని వాళ్ళు గ్రహించారు. తర్వాత నేను కొంతకాలం వెళ్ళలేదు. ఆ తర్వాత తెలిసింది
వారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ తరంలో ఉన్న ఒక్కొక్కళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, ఆదర్శంగా ఉన్నారు. ప్రభు పౌలు గారు అంటున్నాడు, నేను ప్రభుని పోలి నడుచుకున్నాను, నేను నన్ను పోలి నడుచుకున్నాను. అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనం జ్ఞాపకం ముందుకు వెళ్ళడం చూడండి. కాబట్టి న్యాయ విధుల గురించి మాట్లాడుతుంది, నిరపరాధులు నీతిమంతులు. ఆ తర్వాత రెండో మాట, ఇంకో మాట చూద్దాం. 2వ అధ్యాయము యోహాను సువార్త 21వ వచనం ఒకసారి చదివేసేసి చూసేద్దాం. మీకు మనం చెప్తాను, 5 minutes టైం ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. అయితే శరీరం గురించి, తన దేవాలయం గురించి ఈ మాట చెప్పారు. అమ్మా ఇంకా చెప్పాను మీకు 1 కొరింథీ 3:9, 3:16, 6:19 మీరే దేవాలయం అంటాడు. కాబట్టి దేవాలయంలోనికి రావటం ఎంత ఇంపార్టెన్స్. ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను. ఆయన వాడుకు చొప్పున ప్రభు వారి లోకంలో జీవించినంత కాలము వాళ్ళ వాడికి ఏంటంటే సమాజ మందిరానికి వెళ్ళటం అనేది ప్రతి ఏటా వాళ్ళ అమ్మ నాన్నతో ప్రభు వెళ్ళేవాడు. దేవుడే కదా, ఆయనకి ఏం అవసరం? నో, ఆయన దేవుడు అయినప్పటికీ మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్న చేపట్టుకొని మందిరానికి వెళ్ళాడు. అప్పుడే కదా 12 ఏళ్ళు వచ్చినప్పుడు 3 రోజుల పాటు వాళ్ళతో తీసుకుని వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇంకొక వెళ్ళకపోతే ఏమైంది? నో, ప్రతిసారి చేస్తూ అలా కాదు. ప్రభు మనకి ఆదర్శంగా నిలిచారు. ఏటేటా వారు మందిరానికి వెళ్ళేవారు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు అది వాళ్ళ ఆచారం. అది ఇక్కడ మన ఉద్దేశం ఆచారం గురించి కాదు, దేవుని మందిరం యొక్క ఇంపార్టెన్స్ ఆయన సముఖంలో కనపడటం ఇంపార్టెన్స్ అప్పుడున్న పరిస్థితులను బట్టి, రైట్? కాబట్టి జకర్యా అంటున్నాడు, చేతితో కట్టినటువంటి నిర్మాణం లోపలికి వెళ్ళాడు యాజకత్వం చేయడానికి. మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలోనికి వెళ్ళాలి. ఆయనే, నేనే, తానే దేవాలయం అంటున్నాడు యోహాను సువార్త 2:21. తర్వాత మీరే ఆయన దేవాలయం అంటున్నాడు. చివరి మాట చదువుదాం చూడండి, లూకా సువార్త 1:9. 5వ మాట 1:9. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు. చాలమ్మా, ఇంక మాట్లాడమ్మా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఉద్దేశం కాదు, సందర్భం వచ్చింది మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు పాస్టర్ గారు ఇచ్చాడు ఈ 4 మాటలు కొద్దిగా మీరు అంటే మీ గురించి ఎంత ఆయన ఆలోచిస్తున్నాడు అట్లా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. మీరు ప్రసంగం చేసే టైంలో ఈ 4 పాయింట్స్ మీరు యాడ్ చేయండి. అందుకని కొద్దిగా పెద్దదైంది ఈరోజు ప్రసంగం. లేకపోతే నేను చెప్పాను, మీకు మాట ఇచ్చాను 45 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడినాను. పాస్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు తీసుకున్న దాంట్లో ఈ 4 పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి అన్నా. దానికోసమే ఒక్క 10 నిమిషాలు మీకు ఎక్కువ అవుతుందంటే. కాబట్టి ఇక్కడ 5వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాట మనం చదువుకున్నాము. ఆయన లోపలికి వెళ్ళి ఏమంటున్నాడు? యాజక ధర్మాన్ని చేస్తూ ఆయన ధూపము. 5వది యాజక ధర్మం జరిగించాలండి. ఆనాడు జకర్యా గారి యాజక ధర్మం ముందు అక్కడ మాట మనం చూద్దాం. యాజక ధర్మం ఏమిటి అంటే బలులు అర్పించటం. కేవలం బలులు అని కాదు. ఫస్ట్ మాట మీకు మనం జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడికి మనుషులకు మధ్య ఉండి దేవుని మనుషులు చేసిన పాపములను క్షమించబడటం కోసం మనుషుల తరఫున అర్పించేటువంటిది బలి. మనుషుల తరఫున మనుషులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆ పాపము వారి మీదకి రాకుండా ఉండటం కోసం ధర్మశాస్త్రం ఏర్పాటు చేయబడినటువంటి విధి. కాబట్టి ఆ బలులు అర్పించటం అనేటువంటిది. సో అందుకని మన కీర్తనలో మనకు తెలిసిన మాటలే మీరు తీయాల్సిన పని లేదు. విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టమైనటువంటి. ఈరోజు మనం కోడెలు, గొర్రెలు, మేకలు ఏమి తీసుకుంటాం. విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఇష్టమైనటువంటి. నాకు తెలిసిన మాటలు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. అంటున్నాడు ఏమిటి అని? ధూపము. ధూపం ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోకానికి. అది ప్రార్థనా ధూపం. మన యాజక ధర్మం ఏమిటి అని అంటే బలులు అర్పించటం. ఎప్పుడు? నిరంతరము. పాత నిబంధనలో ఒక మాట గుర్తు చేస్తాను. దహన బలి అర్పించటం కోసం ఒక నిరంతరము ఒక మంట మండుతూనే ఉండేది. 2వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను, ఇంకో సమయం అయిపోయింది. అక్కడ ఆయన సముఖంలో దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి. బలిపీఠం అనేటువంటిది పర్మనెంట్ గా ఉంటుంది. బలిపీఠం మీద మంట మండుతూనే ఉంటాయి నిరంతరం. ఎప్పుడెప్పుడు విరిగి నలిగిన మనకు ఒకసారి అయిపోయింది కాదు. నిరంతరం మనం చేసినటువంటి తెలియక చేసినటువంటి
పాపములు, అపరాధములు. పాపం అంటే పెద్ద విషయం ఆలోచించొద్దు. మాట తప్పటమే, దేవుని మాట వెనకపోవటమే. అక్కడ బలి అర్పించాలి. విరిగి కలిగినటువంటి మనస్సులతో దావీదంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. పొరపాటు చేశాడు సముఖంలో, దేవుని సముఖంలో. దాన్ని ఆయన గుర్తించాడు. వీడు అంటున్నాడు, మోకరించి అంటున్నాడు, నీ రక్షణ ఆనందం పోగొట్టుకున్న పాపం చేసి నేను, నీ ఫస్ట్ నాకు ఇచ్చిన రక్షణ మళ్ళీ నాకు కావాలి, నా పాపాన్ని క్షమించేయమంటున్నాడు. అది మత్సలాగా ఉన్నప్పటికీ పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి లోపల ఏమి ఉంచుకోకుండా మొత్తాన్ని కూడా అర్పించేసేస్తున్నాడు. అందుకని నీ 51వ కీర్తన తర్వాత చదువుకోండి. 2 గంటల తర్వాత మనకు తెలిసిన మాటలే. అంటే నీ రక్షణ మరలా పుట్టించుము అని అంటే ముందున్న దాన్ని పోగొట్టుకున్నాను నేను. కనుక నిరంతరము యాజక ధర్మం ఏమిటంటే, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి వారు నిరంతరము బలి అర్పించాల్సిందే. ఆ బలి అనగా ఏమిటి? విరిగినటువంటి మనసుతో ప్రభు సముఖములో, ఆలయములో కనపడటం. రెండవది, ధూపము వేస్తున్నారా? ధూపం వేయట్లేదు కదా. దాదాపుగా ధూపాలు వేయటం మానేస్తాం. దాదాపుగా మనకు తెలుసు మన అంతరాత్మలకి వ్యక్తిగతమైన ధూపం వేయాలి, కుటుంబ ధూపము, సంఘ ధూపము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అవి పరలోకానికి చేరాలి. బైబుల్ తీయదు కానీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సో నోవహు గారు కుటుంబము రక్షించబడిన తర్వాత, ఆ జల ప్రళయం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక బలిపీఠం కట్టి ఒక బలిని అర్పించిన తర్వాత అద్భుతమైనటువంటి వాక్యం, యెహోవా ఆ సువాసనను ఆగ్రాణించిన తర్వాత ఇంపైన సువాసనను ఆగ్రాణించి వారిని ఆశీర్వదించారు. అద్భుతమైనటువంటి మాట. ఆశీర్వాదం కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు కదా. చేతులు పెడుతున్నాను, అయి పెడుతున్నాను, తనకి వెళ్ళకుండా ఉండలేవు. రోజు పెడతాను కాబట్టి అలాంటి ఏమంటున్నాడు, బయటికి రాగానే తన కుటుంబంతో కలిశాడు. వెంటనే బలిపేటం కట్టాడు. సువాసన ఎక్కడికి వెళ్ళిందట? ఎక్కడ భూలోకం, ఎక్కడ పరలోకం. ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక యెహోవా, దేవుడైన యెహోవా నీకు ఎన్నటికి నేను నదులను ఈ నీళ్ల చేత నేను ముంచివేయను అన్నాడు. అద్భుతం కదా అది. నీవు నేను చేసే ప్రార్థన ఒక ప్రపంచ గతిని మార్చివేయగలిగింది. నోవహు చేసిన ప్రార్థన ఇక ఎన్నటికి నీ కూడా ప్రపంచానికి జలము చిన్న చిన్న తుఫాన్లు అయ్యి వస్తాయి కానీ నీళ్ల ద్వారా ప్రపంచాన్ని నాశనం చేసే పని చేయను. దాని గుర్తుగా మీకు ఒక విల్లు పెడుతున్నాను నేను. ఇంద్రధనుస్తున్నాను. ఎంత సంతోషం, ఎంత ముట్రోడైనా కానీ ఇంద్రధనుసు రాగానే ఆ సంతోషమే లేదు కదా. ప్రభు చెప్పినటువంటి మాట, యాజక ధర్మం జరిగించాల్సిందే. ఆయన జరిగించాడు. ఎంతవరకు అంటే ముసలి వాడైపోయిన తర్వాత. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ముగిస్తున్నాను. తన వాగ్దానం నెరవేరిందా? మన వాగ్దానం ఏంటి? నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగునా మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను. మనం అనుకోవచ్చు 27, 30, 40 ప్రభు రావాలి, పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలి. అప్పటి వరకు యాజక ధర్మం 5 మాటలు గుర్తుంటాయా? మీ పాస్టర్ వచ్చినాక అడుగుతాడు, నాకు చెప్పక్కర్లేదు మీరు ఏం చెప్పాడు అన్నాను. కాబట్టి ఇవన్నీ మనం చేయడానికి ప్రభు సముఖంలో మరి ఈ క్రిస్మస్ దినాల్లో ఎక్కడ తెలుసు. అలాంటి ఆయన దగ్గర నుంచి మీకు తెలుసు. మన తర్వాత మీరు 2వ అధ్యాయం 1వ అధ్యాయం చదవండి. వారికి యోహాను పుట్టాడు. అప్పటి వరకు ఆయన మౌనంగా ఉన్నాడు. దేనిక ఎక్స్టెన్షన్ చేయట్లేదు. దేవుని మాట నమ్మలేదు. కానీ మనం నమ్మాలి. ప్రభు యొక్క దూత మాట నమ్మనప్పుడు ఆయన నోరు మోగపోయింది. మరలా వాళ్ళు వేరే పేరు పెట్టాలనుకున్నారు. పిల్లవాడు పెట్టి కథ అయిన తర్వాత కాదు ఆయన పలక తీసుకొని యోహాను అని రాసిన తర్వాత అప్పుడు నోరు వచ్చింది. మళ్ళీ నోరు వచ్చిందంటే మాట మరలా రాగలిగింది. దీన్ని బట్టి మనకు 2వ మాటలో జ్ఞాపకం చేస్తాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం. 3వ మాట దగ్గర జ్ఞాపకం చేసింది ఏంటి అని అంటే నిస్సందేహంగా ఆయన మాటను నమ్మటం. యాజకుడే జాగ్రత్తగానే ఉన్నాడు కానీ సందేహపడ్డాడు. అలాంటి సందేహాలు మనం విడిచిపెడతాం క్రీస్తు ప్రభువులో. కాబట్టి 4వది మందిరంలోనికి వెళ్ళాడు, ఆలయము లోపలికి వెళ్ళాడు. 5వది యాజక ధర్మాన్ని జరిగించాడు. ఈ క్రిస్మస్ దినాలు తెలుసుకే అలాగే జకరియా వారి లాంటి ఆ యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా ముందుకు జరగటానికి, ముందుకు సాగటానికి, ఆయన రాకను సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా తన కృపను అనుగ్రహించింది. కళ్ళు వంచండి, ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం.